హాయ్ అండి. కొంతమంది ఎక్కువ స్కూల్ స్టూడెంట్స్ అసెంబ్లీలో ఫెయింట్ అయిపోవటం, పెద్దవాళ్ళు సడన్‌గా నడుస్తా ఉండి ఫెయింట్ అవ్వటం, ఎక్కువ మంది బాత్రూమ్‌కెళ్ళినప్పుడు పడిపోవటం, బెడ్ మీద నుంచి లెగవంగానే పడిపోవటం ఇదన్నీ జరుగుతుంది. అది కొన్నిసారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ వల్ల ఉండవచ్చు. లేదంటే సిన్కోప్ అంటాం మెడికల్ కండిషన్. సడన్‌గా బ్రెయిన్‌కెళ్ళ బ్లడ్ ఫ్లో ఒక ఫ్యూ సెకండ్స్ ఆగిపోవటం వల్ల కూడా జరుగుతుంది. ఇంకా కొన్ని న్యూరాలజికల్ ప్రాబ్లమ్ ఆర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్‌ల కూడా అవ్వచ్చు. అది అయినప్పుడు ఎలా డీల్ చేసుకోవాలి? అసలు ఎందుకోసం అవ్వాలి? ఎక్కువ ఫీవర్‌లో లేదంటే ఎక్కువ డైట్‌లో ఉన్నప్పుడు, సరిగ్గా హైడ్రేట్ చేసుకోకుండా ఉన్నప్పుడు, సోడియం, పొటాషియం లెవెల్స్ ఏదైనా తగ్గినప్పుడు కూడా అవ్వచ్చు. ఇది ఒక 10-15 మినిట్స్ వరకు 10-15 మినిట్స్ పడుతుంది. దీనిలో అన్‌కాన్షియస్ స్టేజ్ లాగా సడన్‌గా అసలు ఉన్న చోటు నుంచి కదలలేరు. ఇంకా టోటల్‌గా బాడీ అంతా చల్లబడిపోయి ఇంకా తెలీదు. ఒళ్ళు తెలియదు అంటారు కదా! ఆ మూమెంట్‌లో ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని పడుకోవటానికి ఒక 5-10 మినిట్స్ నీ మీద జస్ట్ అట్లా బెండ్ డౌన్ చేసి పడుకోవటమో, లేదంటే లెగ్‌ని పైకి లేపి హైట్ చేసేసి పడుకోబెట్టటమో అలా చేయాలి. చేసి ఒక 10 మినిట్స్ తర్వాత అంటే వెంటనే వాళ్ళు కాన్షియస్ వచ్చిన తర్వాత ఏదైనా తాగించండి. కాన్షియస్ లేకుండా ఉన్నప్పుడు తాగినప్పుడు సడన్‌గా యాస్పిరేట్ చేసుకొని పొరమరే ఛాన్సెస్ ఉంటుంది. అందువల్ల అలా చేయకుండా ఒక 10 మినిట్స్ తేరుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్ నుంచి తను తేరుకున్న తర్వాత ఏదైనా తాగటానికి ఇవ్వటం. తాగటానికి ఇచ్చేసి అగైన్ ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకుంటే సెటిల్ డౌన్ అవుతారు. కానీ కొంతమందిని సివియరిటీ అనేది పెరిగే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కొంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందువల్ల వస్తుంది, దేనివల్ల వస్తుంది తర్వాత ఒకసారి మన ల్యాబ్ రిపోర్ట్ ఒకసారి తీసుకొని దాన్ని బట్టి కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. యూజువల్‌గా ఏంటంటే మధ్యలో వచ్చి పోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయవచ్చు. కానీ ఇది ఎక్కువ ఫ్రీక్వెన్సీగా వస్తే మాత్రం ఒక్కసారి మీ కార్డియాలజిస్ట్‌ని మీట్ అవ్వటం బెటర్ చాయిస్ అవుతుంది.